మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నువ్వు అత్యవసరంగా చేయవలసింది ఏంటంటే, మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, దేవుని కార్యం. దానికోసం అది చాలా అత్యవసరం అని గుర్తుపెట్టుకోండి. మిగతా పనులన్నిటికంటే అత్యవసరం, అది చాలా ఇంపార్టెంట్, చాలా ఎమర్జెన్సీ. మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళిపోతారు సీరియస్గా ఉంటే. ఆ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళిపోగానే నేను బిల్లు కట్టమని ఇంకోటి చెప్పడం, గబగబా తీసుకెళ్ళిపోయి అర్జెంట్గా అయితే ఒక ఇంజక్షన్ చేయాలి, ఆ ఇంజక్షన్ తెచ్చుకోవడం చెప్పేసి గబగబా రాసిస్తాడు. అది ఎమర్జెన్సీ. ఆ ఇంజక్షన్ చేసి ప్రాణం నిలబెట్టిన తర్వాత చెప్తాడు ఏమని, సర్జరీ చేయాలండి అని. అది అవసరం, అది అవసరం. మూడవది అనవసరమైంది ఉంటుంది. నొప్పి తగ్గడానికి మందెత్తే నొప్పి తగ్గుద్దంట అని. ముందు ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఏం చేస్తారండి, అత్యవసర విభాగం అని చెప్పేసి ఎమర్జెన్సీకి తీసుకెళ్తారు. అది ముఖ్యం. ముందు నీ జీవితంలో ఎమర్జెన్సీ ఏంటి? దేవుని కార్యం. దేవుడు లేకుండా నీ జీవితం వర్ధిల్లదు. దేవుడు లేకుండా నీ జీవితం వర్ధిల్లడానికి అవకాశం లేదు. దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే నీ జీవితం ఎప్పటికీ వెలుగులోకి రాదు. పరిశుద్ధాత్మ సహాయం పొందకుండా నువ్వు ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో నీ విజయం చూడలేవు. ఇది అత్యవసరమైనది. మీ బ్రతుకుల్లో గుర్తుపెట్టుకోండి, దేవుని సహాయంతో చేసే ప్రతి పని వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. అది దేవుని సహాయం. ఎమర్జెన్సీ కావాలి మనకి. ఎప్పుడు దేవుని సహాయం మనకు తోడుగా ఉండాలి. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలి. అందుకే ప్రతి పనికి ప్రారంభం ఏమై ఉండాలి? ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. అత్యవసరమైనది ప్రార్థన. అవసరమైనది. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నువ్వు చేయవలసిన పనులే కానీ, నీ వృత్తే కానీ, నీ ఉద్యోగమే కానీ, ఇదంతా అవసరం. మూడవది అనవసరం. అవసరం లేదు. హైదరాబాద్ వెళ్తాడు, ఆ చార్మినార్ చుట్టూ గిరగిరా 3 సార్లు తిరుగుతాడు. చెన్నై వెళ్తాడు, ఆ మార్కెట్లోకి 4 సార్లు తిరుగుతాడు. ఆ బెంగళూరు వెళ్తాడు. ఫోన్ అవసరం. ఇంత పెద్ద ఫోను అనవసరం. బట్టలు అవసరం. చిరిగిపోయిన బట్టలు 10,000 పెట్టుకొనుకోవడం అనవసరం. కొన్ని వస్తువులు అవసరం, కొన్ని వస్తువులు ఇంట్లో అనవసరం. అవసరానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి, అత్యవసరానికి ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాలి. అనవసరమైన వాటిని నీ దగ్గర ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నియమం ప్రకారం పోరాడకపోతే వాడికి కిరీటం ఎలా దొరకదో, అలాగే మనం దేవుని సన్నిధిలో సిస్టమ్ని ఫాలో అవ్వకపోతే మనకు కూడా ఏమీ దొరకదు.
మీ అందరూ ఇదే నేర్చుకోవాలి. సిస్టమ్ను ఫాలో అవ్వకపోతే మీరు ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేరు, ఏమీ నేర్చుకోలేరు, ఏమీ పొందుకోలేరు. నా ఆశ ఏంటంటే ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ దేవుని పని చేయాలి. మీరు ఆయా ఊళ్ళు వెళ్ళిపోవాలి, ఆయా ఊళ్ళలో దేవుని కొరకు మీరు పని చేయాలి రాబోయే రోజుల్లో. నా ఆశ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 25 ఏళ్ళు నా దగ్గర ఉండాలని నాకు కోరిక లేదు. మీరు వెళ్ళిపోవాలి రేపు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసు ఇక్కడి నుంచి. మీ గురించి మీ దైవజనుడికి ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు మీరు ఇక్కడ అర్ధగంట కూడా ఉండరు, వెళ్ళిపోతారు. వీళ్ళైతే ఈ పనికి న్యాయం చేయగలరు. కొంతమందిని గురించి నాకు భయం ఉండదు పరిచర్యలో. ఆ పని విషయంలో మనం ఏం కంగారు పడక్కర్లేదు, వాళ్ళు ఆ పని పర్ఫెక్ట్గా చేసేస్తారని. కొందరి విషయంలో భయం నాకు. 10 సార్లు ఫోన్ చేసుకుంటాను, వచ్చాడా ఆ వ్యక్తి, ఆ పని అవుతుందా అని. చెయ్యాలి, ఎందుకంటే నమ్మకం లేదు. వెళ్తాడో వెళ్ళడో, చేస్తాడో చేయడో, టైంకి వెళ్తాడో లేకపోతే టైంకి వెళ్ళడో తెలీదు, భయం. కొంతమందికి ఓ పని అప్పగిస్తే అయిపోయినట్టే. కొంతమందికి అప్పగించిన తర్వాత 3 సార్లు 3 అప్పగించాల్సి వస్తుంది. ఇదిగో నువ్వు కూడా చూసుకుంటా ఉండు ఆ వ్యక్తి పని చేస్తాడో లేదో. నీ మీద ఏ రోజు నమ్మకం కలిగిందో నువ్వు ఆ రోజు ఇక్కడ ఉండవు. ఇలాగే నిలబడి దేవుని వాక్యం చెప్తావు, ఇలాగే నిలబడి దేవుని పని చేస్తావు. దేవుడు ఆ పనికి నిన్ను నియమించిన రోజున నువ్వు ఆ యొక్క దేవుడు నన్ను ఇలాగో ఈ రీతిగా నన్ను దేవుడు బలపరిచాడు, హెచ్చించుకున్నాడు. అనవసరమైనేమో ముందు పెట్టుకున్నావు, అత్యవసరమైన పనిని వదిలేసావు. అత్యవసరమైంది ముందు నువ్వు కనిపెట్టాలి. మరియ ఉత్తమమైంది చేపట్టిందంట, మార్తేమో కేకలేస్తుంది యేసుప్రభు మీద. నీకు చింత లేదా? నేను ఎంత కష్టపడుతుంటే అత్యవసర పని చేయట్లేదు, నువ్వు అనవసరమైన పనులకు వెళ్తున్నావు. అత్యవసరమైన పనులు కొంతమందే కావాలి, అందరూ పనికిరారు. అత్యవసరమైన పనులు కొంతమంది ఖచ్చితంగా కావాలి. అలా పని చేయకపోతే ఆ పని పాడైపోతుంది. కాబట్టి మనం అందరూ నియమం ప్రకారం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 3వ రోజు సభ జరుగుతుంది కంచరదెబ్బలో. కంచరదెబ్బ చాలా షార్ట్ టైంలో పెట్టాం మీటింగ్. అనుకోలే, బైపాస్ రోడ్లో బాగా పెద్దగా పెట్టాలని ప్లాన్. ఆ సైడ్ పెట్టలేదు, ఆ సైడ్ పెట్టాలి ఆ ప్రాంతం వాళ్ళకి అని. కానీ ఈ పర్మిషన్స్ ప్రాబ్లమ్స్, తర్వాత వెంటనే అభిషేక ఆరాధన పండుగలు వస్తున్నాయి. ఇప్పుడు ఊరి నిండా పోస్టర్లు అంటించి మన పోస్టర్ల మీద మళ్ళీ మన పోస్టర్లు అంటించుకోవాలి. ఎందుకు వచ్చిన గొడవ? వెంటనే కొంచెం చూసేవాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది, వచ్చేవాళ్ళకి కూడా పరిచయం పని అయిపోతుంది అని చెప్పి, సరే వెంటనే అది ఆఫ్ చేసి తర్వాత చూద్దాం అని చెప్పి నేను అనుకున్నా. ఇది లాస్ట్ మీటింగు, ఆ మీటింగ్ పూర్తి చేసేద్దామని చెప్పేసి లాస్ట్ నేను మీటింగ్ కాస్త ఏమనుకున్నాను సార్, 20 మంది వచ్చినా పర్లేదు, 50 మంది వచ్చినా పర్లేదు, నాకు ఓపిక లేదు. ఓపిక అయిపోయింది. అన్ని సమకూట్ల, పనులన్నీ సమకూడట్లా. నేను ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సర్లే ఏదైతే 10 మంది వస్తే వస్తారు. ఎందుకంటే ఆదివారం ఈ టైం కూడా పాంప్లెట్లు పంపించలేకపోయాం. అంటే అప్పటికప్పుడు అనుకున్నాం బట్టి పాంప్లెట్ వచ్చేటప్పటికి ఈ టైం అయింది. పోస్టల్స్ కూడా వేయలేదు కనీసం. సరే ఏదైతే వద్దనుకున్నాం. ప్రీ ప్లాన్డ్గా చేసిన మీటింగులు మామూలుగా జరిగినాయి. మామూలుగా ఏమైతే అది అవుద్దనుకున్న మీటింగులు దేవుడు 3 రోజులు కూడా దేవుడు అనేక మంది ప్రజలు నడిపించి దేవుడు ఆ కార్యం చేశాడు. అప్పుడు నేను అనుకున్నాను, మాదే ఉంది ప్రభువా అంత అనేది. లాస్ట్ మీటింగ్ ఫైనల్ చేసుకున్నాం కదా, అప్పుడు
ఒక వ్యక్తి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, అన్న మరి అన్ని ఊర్లో మీటింగ్లు పెడుతున్నట్టు పాంప్లెట్ వచ్చింది, మరి మా ఊర్లో మీటింగ్ ఎందుకు పెట్టలేదు? నువ్వేమో కువైట్లో ఉన్నావు తండ్రి, మేమేమో ఇక్కడ ఉన్నాం అంటే మా ఊర్లో మీటింగ్ పెట్టండి అన్న, మేము సహకారం చేస్తాం. మీకు మా పిల్లలందరూ సహకారం చేస్తారు, మా ఊర్లో పెట్టండి అన్న సువార్త. ఒక్కొక్క మీటింగ్లో నేను ఫాలో అవుతున్నాను, మా ఊర్లో కూడా మీటింగ్ పెట్టండి అన్న. సరే అన్న, చూద్దాను, ఖచ్చితంగా ప్లాన్ చేసుకుందాం. మీటింగ్లు ఆఫ్ చేసేద్దాం, ఇంక మాకు ఓపిక లేదని. రాత్రి మళ్ళీ పాస్టర్ గారు ప్రకాష్ గారు అంటున్నారు, అయ్యా మేము వీరవాసంలో పరిచర్య మొదలుపెట్టాం, మనం పరిచర్య తరపున ఒక మీటింగ్ పెట్టండి అయ్యా. అక్కడ వీరవాసంలో మేము అక్కడ పరిచర్య స్టార్ట్ చేసాం, అక్కడ మీటింగ్ పెట్టండి అయ్యా. నేను మేము ఆగిపోదాం అనుకుంటే ఇలా వస్తుంది ఏంటి వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఆల్రెడీ మేము వేరే పనికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈరోజు మనం ఒక విషయాన్ని మనం గమనించండి, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత ఈ పని అంతా జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు కష్టపడే మీ ఎవ్వరికీ దేవుడు, ఎవ్వరిని దేవుడు సిగ్గుపరచడు. మీరు పడే కష్టాన్ని ప్రభు సూటిగా చూస్తున్నాడు, మీరు చేసే ప్రార్థనలు ప్రభు వింటున్నాడు, మీరు కార్చే కన్నీటిని ప్రభు చూసి జవాబు ఇవ్వగలడు. దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాస నేను మర్చిపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రయాసను, మీ పరిచర్ను మర్చిపోయేవాడు కాదు. జస్ట్ మనం చేయాల్సింది ఏంటో సార్, దారిది ఆలస్యం అవుతుందామనే 10 రోజులు పట్టేది 100 రోజులు పడుతుంది, నష్టమే ఉంది. మనం విన్ అవడమే కదా ముఖ్యం, విజయం కావడమే కదా ముఖ్యం, విజయం రావడమే ఉంది ముఖ్యం. 5 కాకపోతే 10 అవుద్ది, ఒకరోజు మనం అనుకున్న స్థానంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. 5 కాకపోతే 10 సార్లు ఓడిపోతాం, కానీ 11వ గెలిచి చూపిస్తాం. దేవునికి స్తోత్రం. 20 సార్లు ఓడిపోయిన 21వ కూడా నేను పోరాడి ఈసారి విజయం మాదే అనేంత గొప్ప పనిని మనం చేయడానికి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనకంటే ముందు వాళ్ళు ఎలా చేశారో, దేవుని పనిలో దేవుని పరిచారకుడు ఎలా పనిచేస్తున్నాడు, ఆయా దైవజనులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఆశీర్వదించబడిన గుంపు ఎలాగ ఆశీర్వదించబడ్డారని చాలా సున్నితంగా గమనిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలా ఎవరు గమనించగలుగుతారో వారట నెమ్మది పొందుతారట. తిమోతితో పౌలు అన్నాడు, తిమోతి నియమం ప్రకారం పోరాడకపోతే నీకు కిరీటము దొరకదు తిమోతి. మీరు ఆలోచించుకోండి, నేను ఎన్నాళ్ళయింది ప్రభువుని నమ్ముకొని, నేను ప్రభు కొరకు ఏదైనా చేశానా? నేను ఎన్నాళ్ళయింది ప్రభువుని నమ్ముకొని, నాకు ప్రార్థన వచ్చిందా? నేను ఎన్నాళ్ళయింది ప్రభువుని నమ్ముకొని, కనీసం నాకు వాక్యం చదవడమైనా వచ్చిందా? నేను ఎన్నాళ్ళయింది దేవుని పనిలోకి వచ్చి, నేను దేవుని పనిలో బలంగా వాడబడుతున్నానా? నేను ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకుని, నేను ఇప్పటికీ ఒకళ్ళైనా దేవుని దగ్గర నడిపించగలిగానా? ఆలోచించండి. ఈజీగా దేవుని పని చేయగలుగుతాం, ఏమి కష్టం లేదు. మన ప్రభు మనకి రూట్ ఏర్పాటు చేశాడు. ఆ రూట్ గజిబిజి కనబడుతుంది, ఆ రూట్ ఇబ్బందిగా కనబడుతుంది అంతే. సరాసరి ఎక్కితే గమ్యానికి 2 సెకండ్లు వెళ్ళిపోతావు నువ్వు. 1 నిమిషం 48 సెకండ్లు అయింది, కానీ ఇన్ని కుక్కలు ఎక్కలేకపోయినాయి. 2వ సెకండ్లోనే ఒక కుక్క ఎక్కేసింది, 10 సెకండ్ల తర్వాత ఒక కుక్క ఎక్కింది, 15 సెకండ్ల తర్వాత ఒక కుక్క ఎక్కింది. కానీ 1 నిమిషం 48 సెకండ్లు అయినా సరే మిగిలిన కుక్కలన్నీ కిందే పడి బేవుర్లాడుతున్నాయి తప్ప దొరకలేకపోయింది. ఆలోచించండి, నా జీవితం కింద ఉన్నట్టుందా, పైన ఉన్నట్టుందా? నువ్వు పడిపోవడం తప్పులేదు,
ఓడిపోవడం తప్పులేదు. నేను అనే మాట ఏంటంటే స్ట్రైట్గా గమనించు. అది అది ముందే టార్గెట్ చేసుకుంది. మొదటి పింక్ కుక్క ఏముంది సార్, ఇలా ఎక్కాలి, ఇలా దిగాలి, ఇలా రావాలి, దాని మించి రావాలి, అంతే. ముందు ఆలోచించాలి. అయిపోయింది పని. ఏసు రక్తమే చేయం. మిగతా కుక్కలో ఇలా ఎక్కేద్దాం, ఇలా ఎక్కేద్దాం, ఇలా ఎక్కేద్దాం అనుకున్నాయి, అవ్వలేదు. ఇంకో కుక్క అడ్డం నుంచి ఎక్కేద్దాం అనుకుంది, అవ్వలేదు. ఇంకో కుక్క దాని ఎక్కినట్టే ఎక్కింది కానీ కంగారుతో దూకింది, పడిపోయింది. ఇంకో కుక్క ఇంకో కుక్క వెళ్ళిపోతుంది కదా, దాన్ని లాగేద్దాం అనుకుని అది లాగేసి అది పడిపోయి అది పడిపోయింది, లాగేసింది, దాన్ని లాగేసింది. ఒక్కొక్కే తెలిసింది ఏమని, నియమం ప్రకారం వెళ్ళాలండి. రెండో కుక్క తెలిసింది ఆ కుక్క ఎలా వెళ్ళిందో అలా వెళ్తే మనకు జాగ్రత్త పని అయిపోద్దని. మూడో కుక్క తెలిసింది ఆ కుక్కను ఫాలో అయ్యి ఈ కుక్క విజయం సంపాదించింది, ఈ కుక్కను ఫాలో అయ్యి నేను విజయం సంపాదించాలని మిగతా వాళ్ళు దారులన్నీ పక్కన పెట్టేసి స్ట్రైట్గా నెమ్మదిగా చల్లని కోలుకోలు నవరత్నాలు రాసుకుని మెల్లగా వచ్చేసింది. అయిపోయింది పని. దేవుని స్తోత్రం. ఇప్పుడే అందిన తాజా వార్త. నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను. ఇంకా మీరు ఏదో చెప్తారని చూస్తున్నారు. ఒకటే ఒక విషయం, నియమం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా, ఎంత ప్రయాసపడినా నీ జీవితంలో విజయం అనేది చూడవు. జరిగిపోయిన దాని గురించి గుండెలు బాదుకొని ఏడ్చినా ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు జరగవలసిన పని గురించి జాగ్రత్తగా ఆలోచించి, ప్రభువా నాకు ఆ కాన్సెప్ట్ తెలియజేయ ప్రభువా, ఆ కాన్సెప్ట్ నీకు శాలేంలో చెప్పడు కానీ దేవాది దేవుడు చెప్తాడు. ఆ దేవాది దేవుడు నీకు ఎక్కడి నుంచి చెప్తాడంటే, ఆ దేవాది దేవుడిని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళని దగ్గర నుంచి పరిశీలించి అసలు ఈ వ్యక్తి యొక్క విజయ రహస్యం ఏంటి, ఈ వ్యక్తి ఎలా చేయగలుగుతున్నాడు. టాటా తెలుసా మీకు? తెలుసా? టాటా అన్నం తెలుసా? లేదా ఆ టాటా తెలుసా మీకు? రతన్ టాటా తెలుసా కదా? రతన్ టాటా విజయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన అడగాలి కదా. రతన్ టాటాని ఇప్పుడు చూసామనుకోండి, ముసలోడు అయిపోయి ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అతను చూసి మనం విజయం ఎలా నేర్చుకుంటాం? బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ చూసి ఇప్పుడు ఏం నేర్చుకుంటాం? ఆల్రెడీ ఎక్కేసాడు 76 మెట్లు. ఇంకో 25 మెట్లు ఎక్కితే 100 మెట్లు ఎక్కేస్తాడు బిల్ గేట్స్. అయిపోయింది అతన్ని. ఇప్పుడు అతను చూస్తే తెలియదు. అతన్ని చూసిన తర్వాత అతను ఫస్ట్ స్టెప్స్ ఎలా వేసాడని చూడాలి. మొదటి అడుగులు ఎలా వేసాడు, ఎంత కష్టపడ్డాడు. ఆ మొదటి అడుగులు వాళ్ళ మాటల్లో తెలుస్తాయి మనకి. అలా మాటల్లో తెలుస్తాయి. వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థం జాగ్రత్తగా వింటే ఆ మాటలు అర్థమైపోద్ది. ఓకే, వీడు ఇలా వేసాడు ఆ మొదటి అడుగులో. సరే, మనసులో పెట్టుకున్నా. అలా నేను కూడా వేయాలి. అలా వేస్తే నేను కూడా మార్గంలో గమ్యాన్ని చూడగలుగుతాను. కాబట్టి కూర్చున్న మనందరిలో కూడా దేవుడు కొన్ని ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు దేవుడు అంటే, నువ్వు అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన జీవితంలో ఉండాలని అది దేవుడు ఆశపడుతున్నాడు, నీ నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అది నువ్వు చేయగలిగిన రోజున నువ్వు చాలా సులువుగా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, మీ చాలా ఈజీ, మీరు అన్నీ తెలుసు మీకు. కానీ మీరు చేసే తప్పు ఏంటంటే నియమం లేదంతే. మీకు అన్నీ తెలుసు, పరిచయంలోని అన్ని మెలకువలు మీకు తెలుసు, కానీ ఏం తెలీదు? నియమం తెలియదు అంతే. నియమం ప్రకారం చేస్తే చాలంట. వాడికి ఏం దొరుకుతుంది? కిరీటం దొరుకుతుందంట. సముద్రం పక్కన ఎవడైనా ఉప్పు అమ్ముకుంటాడా అండి? ఉప్పు అమ్ముతాం అని ఎవడమ్మడం. ఎందుకంటే సముద్రం నిండా ఏంటి? ఉప్పు నీళ్ళే.
అని గ్రహించాడు. ఇక్కడ ఉప్పు అమ్మకూడదు, ఇక్కడ ఏది కొదువు ఉందో దాన్ని అక్కడ పెడితే వర్కౌట్ అవుద్ది. అలాగా సంఘంలో ఏం ఆలోచించాలి? వాళ్ళు చేసే పని నేను చేయాలి, వాళ్ళు చేసే పని కాదు. ఇక్కడ ఏది కొదువుగా ఉందో అది మనం చేసేస్తే అయిపోయినట్టే పని. ఆ పని నేను ఎలా చేయాలో గ్రహిస్తే కనుక నేను విన్ అయినట్టే. ఆ పని నేను ఎలాగ జాగ్రత్తగా పరిశీలనగా చూసి నేర్చుకుంటే, మన దగ్గర అన్ని పనులు జాగ్రత్తగా లోపల పెట్టేసుకోవాలంట. అవసరాన్ని బట్టి ఏం చేయాలంట? దాన్ని బయటికి తీయాలి. దేవునికి స్తోత్రం. ఏ సమయంలో దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడో మనకి తెలియదు. కాబట్టి అది మన లోపల అంతరంగ మందు దాచుకున్న వాళ్ళమై నియమం ప్రకారంగా ఆలస్యమైన పర్వాలేదు, నియమం ప్రకారంగా నడిస్తే అత్యధికంగా మీరు కృపను పొందుతారు. ఒకరోజు మీరు అనుకున్న దానికంటే దేవుడు మంచి స్థానంలో మిమ్మల్ని పెడతాడో. నియమం ప్రకారంగా నడవకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డా సరే ఆ ప్రయాసలో మీకు సీమ తలకాయంత లాభం కూడా మీకు కలగదు. కాబట్టి నియమం ప్రకారం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీ అందరికీ తగిన జ్ఞానము, వివేకము, వివేచన కూడా అనుగ్రహించునుగాక. ఆమెనందరూ మోకరించండి, ప్రభుని అడుగుదాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభుని అడుగుదాం. ప్రభా, నాకు అత్యవసరం ఏంటో తెలియచేయండి, అవసరం ఏంటో తెలియచేయండి, అనవసరం ఏంటో తెలియచేయండి. ప్రభా, నా జీవితంలో అనవసరమైనవి ముందు తెచ్చుకుని అత్యవసరమైనవి వదిలిపెట్టి నా జీవితం పాడు చేసుకుంటున్నాను. నా కృప దయచేయండి ప్రభా అని అందరము నోరు తెరిచి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనుషులు పట్టే జాలరిగా మార్చావు, వలలు విడిచి రమ్మన్నావు. మనుషులు పట్టే జాలరిగా మార్చావు, నన్ను కూడా పిలిచావు, నన్ను కూడా పిలిచావు. నీదు సేవనిచ్చావు, నీదు సేవనిచ్చావు. ఖర్చు చేసుకో ప్రభువా, నా జీవితాన్ని సమర్పించినాను. Yes,